మరి ఆయన సొంత పార్టీ పెడతారా లేకపోతే టీవీకే పార్టీతో కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఒకసారి తన రాజీనామాని ఆమోదిస్తూ కేంద్రానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నాయకులు తనని ఆమోదించి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయన ఆమోదిస్తూ డేటెడ్ 5th June 2026. ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ హానరబుల్ శ్రీ నితిన్ నబిన్ has accepted the resignation submitted by the Tamil Nadu ex-state president Shri K. Annamalai from the primary membership of the party. సో పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు అన్నమలై. దాన్ని పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ హానరబుల్ శ్రీ నితిన్ నబిన్ దాన్ని ఆమోదించారు అంటూ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతానికి అఫీషియల్ అయిపోయింది. గతంలో ఆయన రాజీనామా చేయబోతున్నాడు అంటూ, పార్టీ నుంచి వీడి బయటికి వెళ్ళబోతున్నాడు, కొత్త పార్టీని పెట్టబోతున్నాడు అంటూ వచ్చిన వాదనలు, దాని తర్వాత ఆయన రాజీనామా లేఖని బీజేపీకి సంబంధించిన నాయకులకు పంపించడం, ఆ నాయకులు ప్రస్తుతానికి దాన్ని అఫీషియల్గానే ఆమోదించారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరి టీవీకే పార్టీని జాయిన్ అవుతారా లేక సొంతంగానే పార్టీ పెట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో? అన్నమలై సొంతంగా ఒక పార్టీని పెట్టి ఆయన రానున్న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నారా లేక టీవీకే విజయ్తో పాటు తను పార్టిసిపేట్ చేసి టీవీకే పార్టీలో భాగంగా మారి ఆ పార్టీలో ఆయన కీలకంగా మారే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.